నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనలు 31:19 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 12 మండే. గుడ్ మార్నింగ్. పరలోకరీస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని కృపను ఆశ్రయించు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి వరిదల్లో చేయునుగాక. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో నీకోసం దేవుడు ఎన్నో దాచి ఉంచారు మేలులు. అవెన్నో ఉన్నాయి, ఎంతో గొప్పవి ఉన్నాయి. కాబట్టి దేవుని కృప నువ్వు సమృద్ధిగా పొందుదువుగాక. నీ యందు దాచి ఉంచిన మేలులన్నీ నీకు అర్థమైతే బలహీనపడవు, కృంగిపోవు, నీ కుటుంబాన్ని పాడు చేసుకో, సూసైడ్ చేసుకుంటా, నేను బతకను, నా బతికింతే అనే మాటలు మాట్లాడవు. నువ్వు దేవుని భయభక్తులకు చెడుతనని వదిలేసి విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప మేలు దాచి ఉంచారు. గర్భఫలం నేను బాధపడుతున్నావా? గర్భఫలం దేవుడిస్తాడు. భూఫలాలు ఏమైనా బాధపడుతున్నావా? భూఫలం దేవుడిస్తున్నాడు. జాబు లేదని బాధపడుతున్నావా? జాబు దేవుడిస్తాడు. పాస్ అవ్వలేదని బాధపడుతున్నావా? నేను పాస్ చేస్తాడు. పైకి రాలేదని బాధపడుతున్నావు, పైకి వస్తావు. ప్రమోషన్ బాధపడుతున్నావు, ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. అద్భుతంగా నేను ఆశీర్దిస్తారు, కృపనిస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. మర్చిపోకు, నీ పట్ల ఎన్నో గొప్ప మేలు దాచి ఉన్నాయి. స్వతంత్రించుకో, విశ్వాసంలో బలపడు. గొప్ప దీవెన దేవునికి దయచేయను గాక. ఆమేన్. ఫ్రెండ్స్, నేను దినమందు వేలాది మందిని ప్రభు నడిపించారు. శ్రేష్టమైన వర్తమానాల కుటుంబాల గురించి దేవుడు ఇచ్చారు. వాటన్నిటిని బట్టి దేవుని మహిమ కలుగును గాక. 3 మెసేజ్లు వినండి. మరింతగా మీ కుటుంబాల్లో పటిష్టత, దైవ దీవెన, ఆశీర్వాదం ఉంటాయి. దేవుని కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన ఆచరికడ నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచించిన మేలు ఎంతో గొప్పదయ్యా. నలుగురిను నువ్వు ఆశ్రయించిన వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని చెప్తున్నావు. ఆ కృపనిచ్చి మా పట్ల గొప్ప మేలు దాచించు. గొప్పగా దీవించేవాడు గొప్ప దేవుడు. నువ్వు గొప్పగా ఆశీర్వదించు. ఘనమైన కార్యాలు చేయి. ప్రతి సమస్యను విడిపించండి నాయన. ఆత్మీయంగా బలపరచండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలి. మా కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. భార్య భర్త స్నేహితుల్లా ఉండాలి. అత్త కోడలు ఇద్దరు కూడా స్నేహితుల్లా ఉండాలి. తల్లి కూతురులా ఉండాలి. అయ్యా, అన్ని విషయాలు దీవించబడి, బిడ్డలు దీవించబడాలి. అందరూ దీవించబడాలి. గుడ్ హెల్త్, శాంతి, సమాధానం, ఆనందం ఉండాలి. అలా విడిపోయిన కుటుంబాలు కట్టుబడాలి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి. గర్భాలు పొందారు. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందారు. చిన్న బిడ్డలు, యవనస్తులు నాయన సమ్మర్ హాలిడేస్, వెకేషన్స్ అందరిని ప్రొటెక్ట్ చేయండి. తొట్టిలు కొండ కాయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ స్వస్థపరచు. ఏసునామమున ప్రతి హెల్త్ ఇష్యూస్ను కూడా విడిపించి స్వస్థపరచండి. దివ్యాన్ని స్వస్థపరిచి ఆ బిడ్డ ఎంతో సిక్ అయ్యింది నాయన, పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. బిడ్డను స్ట్రెంథన్ చేయండి. ఇంకెవరైతే బలహీన మరో బలపరిచి ఎవరి అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. ఏసునామమున మంచి జాబ్స్ నీకు ఇచ్చును గాక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా దేవుడు తోడేయండి. జ్ఞానాత్మ ఇచ్చును గాక. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాడికి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అయ్యా, నీట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వండి. అన్నింటిలో కూడా కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఎంసెట్ రిజల్ట్స్ ఇచ్చావు నాయన. మా బిడ్డలు మంచి ర్యాంక్స్ నాయన ఇచ్చావు. మంచి ఫ్రీ సీట్స్ రావాలి. అన్నింటిలో కృప చూపించు. గొప్ప కార్యం ఈరోజు ప్రయాణాల్లో అన్నీ తోడయ్యండి. ప్రతి అవసరాలు తోడయ్యండి. నేను ఎవరు హాస్పిటల్ అయిన వారిని స్వస్థపరచండి. ఎవరు బలహీన వారిని బలపరచండి. ఎవరు అక్కలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష, కృప, క్షేమాన్ని సమాధానం నడిపించండి. ప్రామిస్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధపురం ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కావాలి. అద్భుత రీతిలో మార్గసాగించండి. నీకు విరుద్ధకరమైన శక్తి ఇక్కడ పనిచేయవద్దు. అన్ని విషయాలు కృప చూపించి కార్యాలు చేసి దీవెనిచ్చి సమాధానంతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడి అంతా తోడైండి. అన్నింటిలో కృపనిచ్చి ఆయన సన్నిధి ఆయన ప్రజెన్స్ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆయన నీ పట్ల గొప్ప మేలు దాచించారు. గొప్ప మేలు పొందుకోబోతున్నావు. దిస్ ఇస్ ప్రాపసీ. గాడ్ బ్లెస్ యు ఆల్.